శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది జంతువుల కథల్లో భాగంగా ఇంకొక కథ. అడవిని ఆనుకున్న ఉన్న రామాపురం అనే గ్రామంలో ఒక ఇంటి ముందు ఒక కోడిపుంజు ధాన్యం తింటోంది. అటుగా వెళ్తున్న ఒక నక్కకు బలిష్టంగా ఉన్న కోడిని చూడంగానే నోరూరింది. ఎలాగైనా దాన్ని తినాలనుకుంది. కోడి మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కూత కూడా చాలా మధురంగా ఉంది, ఏది ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని అడిగింది ఆ జిత్తులు మారి నక్క. దాని పొగడ్తలకు ఆ కోడి చాలా పొంగిపోయింది. తన గొంతు సవరించుకుని కళ్ళు మూసుకుని కొక్కరుకోకో అంటూ గట్టిగా కూత పెట్టింది. అదే క్షణంలో నక్క అమాంతం కోడిపైన దూకింది. దాన్ని నోట గరుచుకుని అడవిలోకి పరుగు తీసింది. అయ్యో, ఈ నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడి మనసులో అనుకుంటూ బాధపడింది. నక్క పరిగెడుతుండగా అదే సమయంలో వేట కుక్కల గుంపు నక్కని చూసి దాన్ని వెంబడించడం మొదలుపెట్టింది. నక్క భయంతో ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. ఇదంతా చూస్తున్న కోడికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. నక్క మిత్రమా, ఆ వేట కుక్కలు నిన్ను వెంబడించట్లేదు, అవి నా కోసం నీ వెంట పడుతున్నాయి. ఒక్క క్షణం ఆగి నన్ను నువ్వే ముందు పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు, అప్పుడు అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి అని నక్కతో అంది. కోడి సలహా బాగుందని అనుకున్న నక్క ఒక చెట్టు పక్కన ఆగింది. వెనక్కి తిరిగి కోడి చెప్పినట్టుగా చెబుదామని నోరు తెరిచింది. అదను చూస్తున్న ఆ కోడి తప్పించుకుని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరి ఒక కొమ్మపై కూర్చుంది. వేట కుక్కలు వచ్చి నక్క మీద దాడి చేశాయి. అతి కష్టం మీద తప్పించుకుంది ఆ కోడి. వేట కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోడి చెట్టు నుంచి దిగి తన దారిని తను వెళ్ళిపోయింది. ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.